ఈరోజు మన తెలంగాణలో మేధావి ముసుగులో ఉండే కొంతమంది వాళ్ళు మేధావులా స్టూపిడ్స్ అనేది వీడియో అయిపోయిన తర్వాత మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తారు. ఆఫ్ కోర్స్ అది వేరే విషయం. అయితే వాళ్ళు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారంటే కొంతమంది మాత్రమే, అందరు కాదు. ఆంధ్రోడు తెలంగాణకు రావద్దు, ఆంధ్రోడు తెలంగాణలో తిరగొద్దు. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు మీ బిస్తర కట్టుకొని హైదరాబాద్ వదిలి మీరు మీ ఆంధ్రాకి వెళ్ళండి. మేమన్నా మరి నీకేం పడరా నాయన, నీకు ఇక్కడ శనివారం ఆదివారాలు చంద్రబాబు అంటోనికి ఇక్కడ ఎందుకు పని, వీడికి ఎందుకు వస్తున్నారు, పవన్ కళ్యాణ్కి ఇక్కడేం పని అని చెప్పని. అండ్ దీంతో పాటు ప్రముఖులైన ఎన్టీఆర్ గారు, స్వర్గీయ అండ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాలను ఇమ్మీడియట్ గా తొలగించండి అని మనోళ్ళు వాగుతున్నారు. మీ జెండా గద్దెలు కూల్తాయి, ఇంత ముందు కూలినాయి, ఇప్పుడు కూల్తాయి. ఇదే ప్రవర్తన ఉంటే మీ విగ్రహాలు కూడా ఇక్కడ మైత్రివనంకెళ్ళి కావచ్చు, లేకపోతే ఎన్టీఆర్ ఘాటీ కావచ్చు, ఖాళీ చేసి తీసుకుపోయి ఆంధ్రాకు పంపిస్తాం. గుర్తుపెట్టుకొని ఇవన్నీ, లేకపోతే మా ట్యాంక్ బండ్లు వేస్తాం. ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళ ఆంధ్రోలు రా నాయన, పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో కాదు. మనం కొన్ని దశాబ్దాలు, దాదాపు 7 నుంచి 8 దశాబ్దాలు కలిసి సంసారం చేసినాం. అందరం ఒక తెలుగు జాతి మనది. అలాంటి వారిని ఈరోజు తెలంగాణ గడ్డ మీద కాలు మోపకు అని చెప్పడానికి ఎవడబ్బా జాగిర్రా తెలంగాణ. భౌగోళికంగా విడిపోయినా కూడా అన్నదమ్ముల్లాగా మనందరం కలిసి ఉండాలనేదే ఆ రోజు స్లోగన్. 2014లో వాళ్ళని మనం ఎట్లా చూసినాం తెలుసా? కరోనా బాధితుల్ని ఏ విధంగా అయితే టచ్ చేస్తే ఆ వ్యాధి మనకు సోకుతుందని భయపడ్డాం కదా, ఆ విధంగా ఆంధ్ర వాళ్ళని చూసాం. ఇప్పటికీ మనం పశ్చాత్తాపడాలి. నిన్న వీడియోలోనే చెప్పిన నేను ఆల్రెడీ, అరే నాయన మనం దోచుకున్నది పాలకులు. పాలకులు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, మంత్రులు. అది ఆంధ్ర తెలంగాణ కాదు. ఏ పాలకుడైనా సరే మనలాంటి సామాన్యుని దోసుకుండు, కానీ ఆంధ్ర సామాన్య ప్రజలు మనల్ని దోసుకోలేదు అని నిన్న క్లియర్గా చెప్పిన. అయినా కూడా అక్కడక్కడ సామాజిక మాధ్యమాలలో, నా యూట్యూబ్ కింద కామెంట్స్ లో ఒకరిద్దరు, మాక్సిమం పాజిటివ్ కామెంట్స్ వచ్చినాయి. ఒకరిద్దరు ఏమంటున్నారంటే ఆంధ్రుని బూట్లు నాకు. నేనేమంటున్నా అంటే నన్ను మోసం చేసింది పాలకులు, ప్రజలు కాదు. ఎందుకు నేను వాళ్ళతోటి వైరాగ్యం పెంచుకోవాలి? భౌగోళికంగా ఆల్రెడీ విడిపోయినాం కదా, వాళ్ళ మీద కక్షేంది? ఒక్కసారి మీరు ఆలోచించండి. నాకు ప్రత్యేకంగా ఒక సామాన్యుడు, ఆంధ్ర సామాన్యుడు, నోట్ దిస్ పాయింట్, పాలకుడు, ఎమ్మెల్యే, ఎంపీ కాదు, ఒక సామాన్యుడు నాకు ప్రత్యక్షంగా ఏం మోసం చేసిండు? అదేవిధంగా నీకేం మోసం చేసిండు? మనం నీళ్లు నిధులు నియామకాలు వస్తాయి, తెలంగాణ ఏర్పడితే అన్నాం. ఏమొచ్చినాయి చెప్పండి? ఇప్పటికీ నెర్రలు బారిన నేలలు కొనసాగుతూనే ఉన్నాయి కదా. అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్న టైంలో ఇదే బాధ రైతులది, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఇదే బాధ. మరి తెలంగాణ సపరేట్ అయింది కదా, మన పంటలు ఎందుకు అంత అధికంగా పండట్లేదు? ఆ రోజు రాజశేఖర రెడ్డి, చంద్రబాబు ఆంధ్రోడు కాబట్టి మనకు నీళ్లు పారకుండా చేసిండు అన్నారు. మరి రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఏం చేసిండు? అంత హ్యాపీగా ఉన్నారా రైతులు? ఈ రోజు రైతు పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఒడ్లు తడిసిపోతే కొనండి అని ఆఫీసర్స్ కాళ్ళు మొక్కితే కూడా కనికరించని ప్రభుత్వంలో మనం ఉన్నాం. మరి తెలంగాణ సపరేట్ అయింది కదా, మనందరం కోటేశ్వరంలో ఎందుకు కాలేదు? తెలంగాణ సపరేట్ అయితే మన బతుకులు మారుతాయి అనుకున్నాం. అప్పుడున్న పూరి గుడిసెనే ఇప్పుడు కూడా పూరి గుడిసెనే. తెలంగాణ వచ్చినాక మన గుడిసెలు, మన ఇల్లు, మన మట్టి మిద్దెలు ఈరోజు బంగ్లాలు అయినాయా? ఈరోజు విల్లాస్ అయినాయా? అప్పుడు రాజశేఖర రెడ్డి, చంద్రబాబు టైంలో ఇందిరమ్మ ఇళ్ల కోసానికి చేతి చాపినాం. రేవంత్ రెడ్డి టైంలో కూడా ఇదే ఇందిరమ్మ ఇల్లు కోసం ఎంపీడీఓ, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ కుక్కల్లాగా తిరుగుతున్నారు మనలు. మీకు తెలుసో తెలియదో, ఈ ఇందిరమ్మ ఇల్లు కోసానికి నాడు రాజశేఖర రెడ్డి టైంలో, ఇప్పుడు రేవంత్ రెడ్డి టైంలో సేమ్ బేస్మెంట్ వరకు లేపుకొని కట్టుకోలేక, మందిళ్ళల్లో ఉండలేక, చిన్న చిన్న టెంట్లు వేసుకొని, చిన్న చిన్న పరదాలు వేసుకొని బతుకుతున్న వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు తెలంగాణలో. ఏది తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ అవుతుంది అన్నారు కదా, ఎక్కడ పోయింది? ఇంకెన్ని రోజులు మనం ఆంధ్రోళ్ళ మీద ఏడుపు? ఇది కరెక్టా? అదేవిధంగా నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు వస్తాయని ఆ రోజు 2014 ముందు మాలాంటి యువకులందరినీ ఉత్తేజపరిచి ఆ రోజు రోడ్ల మీద కూర్చొని ధర్నా చేసాం. ఓకే, ప్రత్యేక తెలంగాణ వచ్చింది. ఎప్పటి నుంచో తొలి దశ, మలి దశ ఎంతో మంది బలిదానం చేసుకుంటే ఈ తెలంగాణ వచ్చింది. కానీ పాలకులు ఏం చేస్తున్నారు? ఈ రోజు ఒకవేళ మనం అలిగేషన్ చేయాలనుకుంటే ఆంధ్ర పాలకుడు నికృష్టుడు అనుకుంటే, తెలంగాణ పాలకులు, తెలంగాణ ఎమ్మెల్యేలు మనకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా? వాళ్ళ ఇంట్లోకి రాణిస్తున్నారా? ఒక్క కాగితం పట్టుకొని పోతే నెల రోజులు తిప్పుకుంటున్నారు. మన తెలంగాణ ఎమ్మెల్యేలు కదా, ఆ రోజు అంటే ఆంధ్ర పెత్తందారులు పాటించారు, మనం డేకలేదు. మరి ఈ రోజు మన తెలంగాణ ఎమ్మెల్యేలే కదా, ఒక్కరన్నా ఇంపార్టెన్స్ ఇస్తున్నారా? కనీసం ఎమ్మెల్యే గారు అపాయింట్మెంట్ ఇస్తున్నారా? మంత్రి, ముఖ్యమంత్రి వేరే విషయం, జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి స్థాయికి పోయింది కదా, ఆయన ఏం పట్టించుకుంటున్నాడు మన తెలంగాణని? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ రోజు ఇంటికి ఒక జాబ్ వచ్చిందా? 1,00,000 జాబ్లు అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, ఎక్కడ పోయినాయి? మనం ఎక్కడైతే జాబ్ చేయాలో ఆ ఆఫీసులో ఆంధ్ర సామాన్య యువకులు వచ్చి కూర్చుంటున్నారా? లేదు కదా. మనకే అవకాశాలు లేవు.
ఇంత మాట్లాడుతున్నా అంటే నువ్వేదో ఆంధ్ర బూట్లు నాకుతున్నావు, నువ్వు తెలంగాణ వాడివేనా అని మీరు క్వశ్చన్ చేయొచ్చు. బట్ నా క్వశ్చన్ ఏంటంటే వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసానికి మా లాంటి యువకుల్ని మీరు ఎందుకు రెచ్చగొడుతున్నారు? 2014లో రాష్ట్రం విడిపోయింది. అప్పుడు ఇదే స్థాయిలో మండిపడ్డాం, అసలు ఆంధ్రోడు ఉండొద్దు, ఆంధ్రోడు ఉండొద్దున్నారు. ఇప్పుడు 12 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఆంధ్రోడు తోటి మనకేం నొప్పి? పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ రావద్దు, తెలంగాణకు రావద్దు, ఇక్కడ తిరగొద్దు, తిరిగితే తాటా తీస్తామని కొంతమంది ఛాలెంజ్ విసిరారు కదా. నేను చెప్తున్నా, చాలా పద్ధతిగా మాట్లాడే నేను చెప్తున్నా, అరే మీకు దమ్ముంటే జూన్ 2కు తెలంగాణ గడ్డ హైదరాబాద్కు వస్తుండు, ఆపండ్రా. ఇంకొకడు అంటాడు ఏమంటే సినిమా హీరోగాలను తాగుబోతులు, తిరుగుబోతులు. సినిమాలు ఎవడు ఉంటాడు? చదువు లేనోడు, శీలం లేనోడు, సంస్కారం లేనోడు, తాగుబోతులు, వాగుబోతులు, వదురుబోతులు, తిరుగుబోతులు వాళ్ళే కదా. సినిమాలు ఒక్క మంచి సినిమా, దేశభక్తి సినిమా ఒకటి తీసినరా? ఒక్కటి చెప్పండి, అన్ని బూత్ సినిమాలే కదా. అరే నీకు ఒక విషయం తెలుసా, వయసులో పెద్దోళ్ళను అరే గిరే అంటే బాధ అనిపిస్తుంది, కానీ ఈ కొడుకులు చేసే చెత్త కామెంట్స్ వల్ల రెస్పెక్ట్ పోగొట్టుకుంటారు. నువ్వు ఏ హీరోలోనైతే తాగుబోతులు, తిరుగుబోతులు అని కూశావు, ఆ హీరోలు తెలంగాణలో ఎప్పుడు విపత్తు వచ్చినా కూడా వాళ్ళు సీఎం ఫండ్ ఎంత ఇచ్చారు తెలుసారా? ఒక్కొక్కరు 1,50,00,000, 2 కోట్లు. తారకన్న, ప్రభాస్ అన్న, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మహేష్ బాబు ఒక్కరా 10ల సంఖ్యలో తెలంగాణకు సహాయం చేసిర్రు. ఎట్లా మర్చిపోయినవరా? ఇదే తెలంగాణ ఎమ్మెల్యేలు చాలా మంది ఇంటింటికి చేరి కాలు మొక్కి దండం పెట్టి గడప గడప చేరి ఓట్లు వేయించుకున్నారు కదా. ఎంతమంది కోట్లల్లో విరాళం ఇచ్చారా? వాళ్ళు కష్టపడి రంగులు వేసుకొని సినిమా చేస్తే 10 కోట్లు 20 కోట్లు వస్తాయి, కానీ వీడు ఒక చిన్న కబ్జా చేస్తే 100 కోట్లు వస్తాయి. వీడే విరాళం ఇయ్యడు, కానీ ఆ సినిమా వాళ్ళు ఇస్తారు. సినిమా వాళ్ళు సినిమా చూడండి అని చెప్తారు, కానీ కాలు కూడా మొక్కరు. ఈ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో బెగ్గర్స్ కంటే ఘోరంగా వచ్చి అడుక్కొని 100 హామీలు, 420 హామీస్, 6 గ్యారంటీస్ చూసినాం తెలంగాణలో. ఇంత అడ్డగోలుగా అడుక్కున్న ఈ విధవలు ₹1 సాయం చేయరు. కోట్ల రూపాయలు సాయం చేసిన సినిమా వాళ్ళని మాత్రం తాగుబోతులు, తిరిగిపోతులు. నువ్వు చాలా సిన్సియర్ జర్నలిస్ట్ అనుకున్నా, కానీ ఇంత చెత్త కామెంట్ చేస్తావని నేను ఊహించలేదు. ఇక్కడ విషయం ఏంటంటే కొంతమంది రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు జర్నలిస్ట్లా, లెఫ్టిస్ట్లా నాకు అర్థం కావట్లే. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మానికి స్టాండ్ తీసుకున్నారో అప్పటి నుంచి తెగరెచ్చిపోతున్నారు. మన బ్యాట్ లెక్క ఏంటంటే ఆంధ్రాలో ఏ మూలన ఏడ అన్యాయం జరిగినా కూడా పవన్ కళ్యాణ్, వేర్ ఇస్ పవన్ కళ్యాణ్ అంటారు. తెలంగాణలో మాత్రం బట్టి విక్రమార్క అన్నారు, ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి అంటారు. అరే అక్కడ ఆయన డిప్యూటీ సీఎం, చంద్రబాబు నాయుడు సీఎం, ఆయన అడగరు. ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి సీఎం, ఈయన అడుగుతారు, కానీ బట్టి విక్రమార్కని అడగరు. ఒక ఆమె తీసుకొచ్చి చెప్పులతోటి కొట్టించారు. ఆమె అంటే పచ్చి తాగుతంట. సరే మనకున్న ఇన్ఫర్మేషన్ వరకు, సబ్జెక్ట్ కరెక్షన్ నాకైతే తెలియదు, ఆమె ఎంత టార్చర్ పెట్టి అంటే అలా పడతాను అది తట్టుకోలేకని పురుగుల మందు తాగితే ఆయనను కూడా తీసుకుపోయి ఏడైతే పనిచేస్తున్నానో ఆ సామి ఇంటి ముందు లేచి ఆయన దగ్గర కూడా డబ్బులు లాక్కుందంట. ఆ తర్వాత ఉద్యమకారులు అమరులయ్యారు కదా, వాళ్ళ జాబితాలో పేరు రాపించి పెన్షన్ తినాలని చూసిందంట. రకరకాలు. ఇప్పుడు చెప్పాలంటే ఆమె చర్చిలా ఒక కూలీగా పనిచేస్తుందంట, క్రిస్టియన్. మరి సనాతన ధర్మం తీసుకున్న పవన్ కళ్యాణ్ తిట్టడం ఎందుకు తిట్టదు? హ్యాపీగా తిడుతుంది. ఆమె తప్పు కాదు, ఒక ఆడామెతోటి తిట్టిస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారిని. ఏం పీకలేక సిగ్గు, మానం, ఇజ్జత్ ఉండాలి. పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోలేరా? అయినా నాకు అర్థం కాని విషయం ఏంటంటే తెలంగాణలో సమస్యలు లేవా? ఈ మధ్య తెర మీదకి పృథ్వీరాజ్ అని ఒక వ్యక్తి వచ్చాడు. ఈ మాట అంటే పృథ్వీరాజ్ అన్న ఈ మధ్య రాలేదు, ఎప్పటి నుంచో ఉండి అంటారు, కానీ నా మాదిరి 2 సంవత్సరాల కన్నా ముందు ఎవరైనా ఆయన చూసిర్రా? ఎప్పుడైనా గుర్తున్నా? మనకు చాలా మంది తెలుసు, ఈవెన్ ఉప్పర్బాల్ కూడా మనకు 5-6 ఏళ్ళ నుంచి తెలుసు. ఈ పృథ్వీరాజ్ కేవలం 2 సంవత్సరాల నుంచే, అది కూడా కేసీఆర్ 10 సంవత్సరాలు పాలిస్తే ఈయన ఒక్కరైనా చూసిర్రా? వీళ్ళ ఆయన ఫేమస్, వీళ్ళ నాయన ముత్యాల సత్యనారాయణ మంత్రిగా చేసిండు కాబట్టి ఆయన కొడుకుగా కొంతమందికి తెలిసేమో నియర్ అండ్ డియర్స్. బట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలుసా? ఇప్పుడు ఒక 10 గుట్టాలను వెనకేసుకొని ఎప్పుడు ఆయన దానికి కాందానికి అయిన దానికి కొన్ని సందర్భాల్లో మంచి మంచి పనులు కూడా చేసాడు. సరే పబ్లిక్లో వెళ్తున్నామని అడ్డగోలు అన్ని తీసుకొచ్చి ఆ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఎంత విధవ, వాడు పాకిస్తాన్ కూడా ప్రేమించే విధవ, వానికి సపోర్ట్ చేస్తున్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే కొన్ని 10 సంవత్సరాలు మనతోటి అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్న ఆంధ్రోలను రావద్దు, ఆంధ్రోడు రావద్దు, ఆంధ్రోడు రావద్దు అని ఏడుస్తున్నారు కదా. అరే పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఈ ఓల్డ్ సిటీలో ఉంటున్నారు. మన ముస్లిం సోదరులకు ఏదైతే లబ్ధి చేరుతుందో ఓవైసీ నుండి అవన్నీ కూడా వాళ్ళే లాగేసుకుంటున్నారు. ఒక్కటంటే ఒక బోర్డు పట్టుకొని గో బ్యాక్ రోహింగ్యాస్ అని ఒక బోర్డు పట్టుకొని ఆ ఓల్డ్ సిటీ మధ్యలో నిలబడరా మీ గుద్దల దమ్ముంటే, అది చేత కాదు. అరే ఆంధ్రోళ్ళు నాయన, వాళ్ళు టెర్రరిస్టులు కాదు. టెర్రరిస్టులను కూడా హ్యాపీగా వెల్కమ్ చేస్తారు. పహల్గామ్లో దాడి జరిగిందంటే పర్లేదులే ఏమైతుంది, అది మతానికి సంబంధించింది కాదంట. ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని మీరు తీసేయాలనుకుంటారు కదా. ఎన్టీఆర్ అని ఒక మహనీయుడు, ఆయన పార్టీ పెట్టింది తెలంగాణలో, ఆయన చనిపోయింది తెలంగాణలో, సీఎం అయింది తెలంగాణలో, ఆయన అసెంబ్లీ నడిపించి తెలంగాణలో. ఆయనకు కనీసం కూడా తెలియకపోవచ్చు భవిష్యత్తులో 2 రాష్ట్రాలు విడిపోతాయి అని. మరి ఆ మహనీయుడు ఆయన రూల్ చేసిన రాష్ట్రంలోనే విగ్రహం ఉన్నది, అది తీసేయాలని ఏంద్రా మీ ప్రాబ్లం? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం కూడా ఆయన పాటలు ఎంత ఆరాధిస్తారు. అరే ఇంకా తెలంగాణలో జాగానే లేదా? ఒక్కొక్క ఎమ్మెల్యే 10 ఎకరాలు 100 ఎకరాలు కబ్జా చేసిండు.
అక్కడ పెట్టుకుంటారా మన విగ్రహాలు. మన తెలంగాణలో ప్రొఫెసర్ జయశంకర్ సార్, అందశ్రీ లాంటి చాలా చాలా గొప్పవారు ఉన్నారు. వాళ్ళ విగ్రహాలు పెట్టాలని ఫైట్ చేయండి, మేము కూడా మద్దతు ఇస్తాం. కానీ వీళ్ళ విగ్రహాలు తీసేయండి అని చెప్పనీక నువ్వు ఎవడిరు అసలు? ఇంకా జాగనే లేదా? 6 అడుగుల జాగతోటి తెలంగాణ అస్తిత్వం మొత్తం పోతుందా? నువ్వు ఎంత దిక్కుమాలిన నువ్వురా? ఏమనంటే విగ్రహాలు తీసేస్తా. ఎన్ని సమస్యలు ఉన్నాయి, వీటన్నిటిని పక్క పెట్టి ఆంధ్రుడు అంటే ఏదైతే వ్యూస్ వస్తాయో, ఏదైతే మనకు టీఆర్పీ వస్తుందో వాటి గురించి వీడియో చేసి ఏదో హల్చల్ కావాలని చూస్తారు. కానీ ఇదైతే 100% చెప్తున్నా, ఇది తప్పు. యాజ్ ఎ తెలంగాణ జర్నలిస్ట్గా నేనైతే ఖండిస్తున్నా. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏదో నెగిటివ్ కామెంట్ చేయొచ్చు. మనం అంటే కొంతమంది రైట్ వింగ్ అని కొంతమంది ఫీల్ అవుతారు. కానీ డెఫినెట్ గా చెప్తున్నా, నిన్న చెప్పులతోటి పవన్ కళ్యాణ్ గారిని బొమ్మను కొట్టారు కదా, ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని కొట్టినా కూడా ఆనందపడే వ్యక్తిత్వం కాదు నాది. డెఫినెట్ గా ఆ రాక్షసత్వాన్ని ఖండిస్తా. కొంతమంది ఉంటారు విధవలు, నేను అలా కాదు. ఒకడు యుఎస్ లో ఉంటాడు అనుకుంటా, డాక్టర్, వాడు వైఎస్ఆర్సీపీకి బాగా ఫేవర్, డాక్టర్ చింత సమేత రెడ్డి ఉంటాడు. వాడు పవన్ కళ్యాణ్ గారిని చెప్పుతో కూడిన ఫోటోలు పెట్టి వాడు ఆనందపడుతున్నాడు. గీ ఆనందం కావాల్సింది. దమ్మున్నోడు యుద్ధంలో గెలవాలి. కానీ ఈ విధంగా మానసికంగా, వాళ్ళ వ్యక్తిగతంగా, వాళ్ళ పర్సనల్ లైఫ్, వాళ్ళ ఫ్యామిలీని తీసి బయట పెట్టి ఈ విధంగా ఆనందపడుతున్నారంటే కొజ్జాలంటారా? ఎందుకంటే ఆ రోజు 151 మంది ఉన్న కౌరవ సభలో చంద్రబాబు సతీమణి గారి గురించి ఎంత అవహేళన చేసిర్రా మీ కొడాలి నాని గారు. ఈ రోజు ఏమైంది? ఈ రోజు దుస్థితి ఏమైంది? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదేమైనా భువనమ్మను అలా అనేది లేకుండా అంటే కనీసం ఒక 50 సీట్లు పెరుగుతుండేరా? నిజంగా చెప్తున్నా, కూటమి మీద ప్రేమతోటి 100 సీట్లు వస్తే మిగతా 60 సీట్లు డెఫినెట్ గా ఈ జగన్మోహన్ రెడ్డి బల్బు వల్లనే కూటమికి వచ్చినాయి.